ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయ్. గ్రామం, మండలం? అవునే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగుంది, ఏ విధంగానైనా బాగుంది. రైతుల విషయంలో లేడీస్ ఫ్రీ బస్సు, పింఛన్లైనా ఏదైనా బాగుంది. ఇంకా కొన్ని చేయాలి, కొన్ని డెవలప్ చేసేది ఉన్నది. కాకపోతే బడ్జెట్ లేదంటుంది కాబట్టి టైం పడుతుంది అంతే, కానీ బాగుంది. అవినీతి లేని ప్రభుత్వం. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంటారు సార్? గ్రామాలలో అభివృద్ధి అంటే మీరు ఇంకా 1000 కోట్లు పెట్టినా గ్రామాలలో అభివృద్ధి కాదు. ఇంకా 1000 కోట్లు గ్రామానికి ఇచ్చినా కాదు. అది అంతే. ఇక అది గ్రామం అంటే గ్రామం, ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలి. అది ఇప్పుడు గ్రామం గవర్నమెంట్ ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలు మన బజార్ని మనం బాగు చేసుకోవాలనే స్టేజ్కి వచ్చినప్పుడు గ్రామాల అభివృద్ధి. గ్రామాల అభివృద్ధి ఉంది, పరిశుభ్రత, దాన్ని పట్టించుకోవాలి అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సందీప్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రిపరేషన్లో ఉన్నాను కంప్లీట్గా. గ్రామం, మండలం? మాది బెనెల్గూడ దగ్గర. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటి వరకు ఓకే అండి. కంపేర్ టు కేసీఆర్తో కంపేర్ చేస్తే ఇప్పటి వరకు ఓకే అండి. బడ్జెట్ లేదు కాబట్టి ఉన్న స్కీమ్స్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం బస్ స్టాండ్లోనే ఉన్నాం కాబట్టి ఫ్రీ బస్ అనేది చాలా మందికి పేదలకు యూజ్ అవుతున్నది. ఇంకా బోనస్ అనేది కొంచెం మిడిల్ క్లాస్ రైతులకు బాగా యూజ్ అవుతుందండి. ఇంకా పోతే మంత్లీ అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ డేకి సాలరీస్ క్రెడిట్ అవ్వడం, ఇవి చాలా మటుకు యూజ్ అవుతున్నాయండి. ఎందుకంటే చాలా మంది ఈఎంఐస్ కడతారు కదా, వాళ్ళ సివిల్ స్కోర్ పోకుండా ఫస్ట్కే అవ్వడం. ఏంటంటే బడ్జెట్ లేదు కాబట్టి కొంచెం టైం టేకింగ్ పట్టవచ్చు, వడ్డీలకు వాటికి సరిపోతున్నాయి కాబట్టి ఉన్నదంటే అయితే అవుతున్నది. సో ఇప్పుడు వరకైతే ఉన్నది, కొంచెం టైం ఉంది కదా. అది కొంచెం మైనస్లు ఉన్నాయి, అవి బెటర్ చేసి ప్లస్ అనమాట. అంటే మంత్రులతో కలుపుకొని పోవడం, ఉన్న ఎమ్మెల్యేస్ని యూటిలైజ్ చేసుకోవడం, వాళ్ళతో కమ్యూనికేటెడ్ అవ్వడం, అంటే అండర్ గ్రౌండ్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం, అలాంటి కొన్ని మైనస్ జరుగుతున్నాయి అనమాట. అండ్ జనాల్లో కూడా కొంచెం నెగిటివిటీ అనేది వెళ్తున్నది, అది కొంచెం చూసుకునే విధంగా చేయాలన్నమాట. అండ్ అక్కడ మెయిన్ ఏంటంటే బడ్జెట్ లేపడం వల్ల కొంచెం నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కొంచెం ఇప్పుడే చేసుకుంటే నెక్స్ట్ టైంకి ప్లస్ అవుతుంది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చేశాడండి. కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. కాళేశ్వరం అనేది చాలా మైనస్ అనమాట. దాని బడ్జెట్ అనేది చాలా కేటాయించడం వల్ల తెలంగాణ మిగులు రాష్ట్రం కాస్త అయిపోయిందండి. నియంత్రణ పాలన అంటే రాజు అనేవాడు బయటికి వెళ్ళి చూడాలి, బట్ తను ఫామ్ హౌస్ లో ఉండడం వల్ల అది డ్రాబ్యాక్ అయింది. తను మంచిగా చేస్తుంటే నెక్స్ట్ 5 years కూడా వచ్చేవాడు, బట్ నియంత్రణ పాలన ఒకటి, బడ్జెట్ ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేయడం, ఇవన్నీ కొంచెం చాలా డ్రాబ్యాక్ వస్తాయి. చెక్ చేసుకుంటే అయిపోయింది. అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇచ్చాడు, దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయడం రాలేదు. అదే గ్రూప్ 1 2 times పెట్టడం, మొన్న రేవంత్ వచ్చినాక క్లియర్ చేయడం, ఇవైతే ఈ పోస్టులు అనేది టైం టు టైం ఇవ్వడం అనేది మంచిగా ఉందన్నమాట. తను వేసాడు, ఈయన క్లియర్ చేశాడు. అదేదో తనే వేసేసి టైం టు టైం పెట్టుంటే స్టూడెంట్స్ కూడా ఇంత వ్యతిరేకత వచ్చేది కాకపోయేది. గతంలో ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఫెయిల్ అయినారంట. అది వేసాడు, బట్ టైం టు టైం ఫిల్ చేయడం అనేది సక్సెస్ కాలేదన్నమాట. తనే వేసాడు, ఈయన ఫిల్ చేశాడు. ఇప్పుడు రేవంత్ కూడా ఏమీ లేదు, కాకపోతే లాస్ట్ టైం వేసిన వాటిని టైం టు టైం క్లియర్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ మధ్య రీసెంట్గా గ్రూప్ 1 మీద ఒక ఇష్యూ జరుగుతుంది, దాని మీద ఒక రివ్యూ మీటింగ్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం లాంటివి చేస్తే బాగుంటుండే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.